రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి మారబోతున్నారు అంటూ కేటీఆర్ గారు జోస్యం చెప్పడం చూస్తున్నాం. అసలు ఎందుకు ఏ ఉద్దేశంతో కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? మరి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి వెళ్తారా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. రేవంత్ గారు మరి బీజేపీలోకి వెళ్తారు ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం చూస్తున్నాం. మరి ఆయన ఏ ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? మరి నిజంగా రేవంత్ గారు బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? ఇక్కడ రేవంత్ గారు బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ గారు జోస్యం చెప్తేనట్టుగా అన్నారా? జోస్యం చెప్పారా? చెప్పారు. అంటే మరి ఆయనకి తెలియదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ బీజేపీలో కలుస్తున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పారేమో ఆయనకి. రెండోది ఇంకో వెర్షన్ నాకు అనిపించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా లౌక్యంగా, చాలా చాకచక్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసము చాలా తెలివిగా మాట్లాడారనిపించింది. ఆ అక్కసతో ఈయన ఇలాగ అంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఎలా అంటే ఇంతకుముందు ప్రధానమంత్రి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి కలిసిన దాఖలాలు లేవు, కనీసం విష్ చేసిన దాఖలాలు కూడా లేవు, గవర్నర్ను కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నాకు తెలిసి ప్రధానమంత్రి 4 సార్లు వస్తే 4 సార్లు కూడా వెళ్ళలేదు. ఒకసారి బెంగళూరులో ఉన్నానని, ఒకసారి అనారోగ్యంగా ఉందని, ఒకసారి వేరే మంత్రిని పంపించి ఇట్లాగా జరిగాయి. మరి ఇప్పుడు ఈయన వెళ్ళి స్వయంగా ఆహ్వానించి అదే వేదికను పంచుకొని ఎంత బాగా మాట్లాడాడు. ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా నాకు ఇటువంటి బడాభాయ్, ఇటువంటి పెద్దన్న కానీ నాకు ఉంటే రేపొద్దున నాకు అన్నిటికీ కేంద్రాన్ని నుంచి రావాల్సిన వనరులు, నిధులు అన్నిటికీ డోకా ఉండదుగా, అంతే కదా. సో అహ్మదాబాద్కు మించిన సిటీ చేస్తామని అన్నాడు. దానికి తెలంగాణ అవమానించినట్టు అంటే అహ్మదాబాద్కు మించిన సిటీ హైదరాబాదు కాదుగా. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు బాగా ఎక్కువగా అన్ని రకాలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చూస్తే భారతదేశంలో నాకు తెలిసి అహ్మదాబాద్ ఒకటి, కోయంబత్తూరు ఒకటి, వడోదర ఒకటి, వీటిలో విరివిగా బేభత్సంగా ఉన్నాయి అన్ని రకాలుగా. ఫార్మాలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. మరి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఉన్నాయా? ఉన్నాయి. వాటితో పోల్చితే అన్ని లేవు. నెక్స్ట్ అహ్మదాబాద్ హైదరాబాద్ పోలిస్తే ఎందుకు అవమానం? అహ్మదాబాద్ కన్నా ఇదేం కాదే హైదరాబాదు. ఎందుకు కాదంటే హైదరాబాదు 7వ మేజర్ మెట్రోపాలిటన్ సిటీగా అవతరించిందని నేను అప్పట్లో సర్వేల్లోనూ వార్తల్లో చూశాను. నేను అంటే లాంగ్ బ్యాక్ 7వ మెట్రోపాలిటన్. మరి మొదటి 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఏంటి? అది కూడా మెట్రోపాలిటన్ కూడా కాదు, మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్. మొదటి 4 అందరికీ తెలిసింది ఏంటి? ఢిల్లీ, కోల్కతా, ముంబై, తర్వాత చెన్నై. ఈ 4 స్వతంత్రం రాకముందు నుంచి కూడా మెట్రోపాలిటన్ మహానగరాలు ఇవి. దాని తర్వాత అవతరించిన నగరాల్లో అహ్మదాబాదు, ఆ తరువాత బెంగళూరు, 7వది హైదరాబాద్ కదా. మళ్ళప్పుడు హైదరాబాద్ని దానికన్నా పెద్ద సిటీతో కంపేర్ చేస్తే తప్పేముంది? దట్టు రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే నరేంద్ర మోడీ గారు గుజరాత్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ 3 సార్లు గుజరాత్కి ఏవి కావాలో అన్ని పడుగులు పడాయన, ప్రాజెక్టులు, గేజెక్టులు అన్నీ. ఏది కావాలంటే గుజరాత్ని ఇలా చూపించాడు మ్యాప్లో. మీరు నమ్ముతారో లేదో, చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్స్ వాటికి ఇప్పుడు చైనా ఉంటుంది కంటే చైనా తర్వాత ఎక్కువగా కనబడేది గుజరాత్. గుజరాత్ మ్యాప్ కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి అక్కడ. సో దాన్ని అలా చేశాడు కాబట్టి మీరు అలా చేశారు, నేను కూడా నెక్స్ట్ మీ దాంట్లో చేస్తే మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే అన్నట్టుగా మాట్లాడాడు. ఇంతకుముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. అమిత్ షా గారి సార్ నాకు ఇలా హోమ్ అఫేర్స్ సంబంధించి కావాలంటే ఇమీడియట్గా ఫోన్ మాట్లాడి చేశాడంట. సార్ నాకు అది కూడా కొత్త వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, ఎవరు ప్రభావం వాళ్ళ మీద ఉండకూడదు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, ఏ రాజకీయ నాయకుడు అంతవరకు వాళ్ళతో టచ్ అవ్వకుండా కంటే అలాగా 2024 బ్యాచ్ రిలీవ్ అయ్యి ఉంటారు, సరే నీకు ఇస్తానమ్మని అప్పటికప్పుడు రాసి సంతకం పెట్టి ఆర్డర్స్ పాస్ చేశాడు. నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్తే ఆర్థికపరమైన వనరులు ఏం కావాలి, మీ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్లు ఏమున్నాయి, లేదా ట్యాక్స్ లోపల వసూలు చేసి మీకు రావాల్సినవి ఏం పెండింగ్ ఉన్నాయి అవన్నీ నేను రిలీజ్ చేస్తానని చెప్పి ఆవిడన్నారు. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన రక్షణకు సంబంధించిన ఏవో మాట్లాడి అది కూడా చేస్తూ ఆయన ఇంకొక మెట్టు ముందుకెళ్ళి
నువ్వు మాకన్నా మంచి వయసులో ముఖ్యమంత్రి అయ్యావు, రాష్ట్ర ప్రజలు ముఖ్యము, పరిపాలన ముఖ్యం, అది చూసుకోండి, మాలా ఇవన్నీ పెట్టించుకోవద్దు. మీకు ఎప్పుడు మా ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం, 29 రాష్ట్రాలకి మేము ప్రభుత్వం, అందరికీ చేస్తామని కూడా చెప్పారండి. అంత బాగా మరి నన్ను ఆదరించారు. నేను కాంగ్రెస్ ఓడని కాడు వాళ్ళకి, అక్కడ వర్కే, రాజకీయం. ఇప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, ఖచ్చితంగా నా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పాడు. దాన్ని వీళ్ళ ముఖ్యమంత్రి ఇంతకుముందు వీళ్ళు కలవలేదు కాబట్టి, అరే ఈయన ఇంత చాకచక్యంగా ఎంత ఇమేజ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారో ఏంటో, అందుకు ఆయన వ్యాఖ్యలు చేశారని నా అభిప్రాయం. అంతే కదా, కేసీఆర్ గారు ఇంతకుముందు వెళ్ళలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన వెళ్ళాడు, ఆయన కూడా మరదెట్టేశాడు అన్నట్టు అనిపిస్తుంది. జనాలు ఏమంటున్నారు, అరే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు కూడా నోటు మీద వేలేసుకుంటున్నారంట. అరే బీజేపీ ప్రభుత్వ ప్రధాని పట్టుకొని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంత చాకచక్యంగా అంత బాగా మాట్లాడాడని. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి, ప్రతి అవకాశాన్ని తనకు పాజిటివ్గా మలుచుకోవాలి, అది కదా. అంతేగాని ఏదో మహారాష్ట్రలో జరిగింది, అస్సాంలో జరిగింది, అది ఏకనాథ్ షిండే గారు, ఆయన ఎవరు హేమంత్ బిస్వా గారు, వాళ్ళు ఏదో చేశారు కదా అని ఈయన కూడా అలా మాట్లాడుతూ, అంటే మీరు ఏమైనా ఆయన ప్రభుత్వాన్ని కూలదోషాలను ప్లాన్ చేస్తే మేబీ ఆయన చేస్తాడేమో అనగా. ఆయన ప్రభుత్వాన్ని కూలదోసే సత్తా ఎవరికి ఉంది? అయితే బీఆర్ఎస్ బీజేపీయే కలవాలి, లేదా బీఆర్ఎస్ ఇంకా మిగతా కాంగ్రెస్లో కొంతమంది ఇక్కడికి వచ్చి కలిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తారేమో. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకు వేరే పార్టీలోకి వెళ్తారు? ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు చేయడం వల్ల రేపొద్దున చూడండి కాంగ్రెస్ వాళ్ళు ఇదే వ్యాఖ్యలు చేస్తారు. అంటే మీరు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంలో ఉన్నారా? అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి షిఫ్ట్ అవుతారేమో, లేకపోతే అవ్వరు అన్నట్టు కూడా రేపొద్దున ఎవరో వ్యాఖ్యలు చేస్తారు, నేను అనుకుంటున్నాను అలాని. కాబట్టి అది ఒకప్పుడు కేటీఆర్ గారు ఎన్ని సంస్థలు తెచ్చారు, ఎంత ఫారినర్స్తో ఎంత చాకచక్యంగా మాట్లాడారు, దాని గురించి ఎవరు తప్పట్లేదుగా. ఆయన మంచి వక్త, బాగా మాట్లాడారు అనుకున్నాం. కానీ ఎన్నికల టైంలో మీరు ఏం తెచ్చారు, ఏం డెవలప్ చేశారు, గాలికి వదిలేశారని అన్నారు. కానీ డెవలప్ చేసిన అందరూ మెచ్చుకున్నారుగా కేటీఆర్ గారిని కూడా. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రం కోసం ప్రధానమంత్రి హెల్ప్ తీసుకుని తప్పేముంది? ఖచ్చితంగా మీరైనా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సపోర్ట్ తీసుకోవాలిగా. తీసుకోకపోతే ఎట్లా రాష్ట్ర అభివృద్ధి? కష్టం. కలిసి పని చేసుకుపోవాలి. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయమే, ప్రభుత్వాలే, పనప్పుడు పనే. నాకైతే రేవంత్ రెడ్డి గారికి ఇమేజ్ వచ్చేస్తుంది అని అక్కస్తో మాట్లాడినట్టే అనిపించింది నాకైతే. అంటే సార్, కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా రేవంత్ గారు బీజేపీతో ఇంత ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారన్న విమర్శలు కూడా చేయడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజకీయంలో అది కూడా అయ్యుండొచ్చు. ఫస్ట్ థింగ్ బయటికి బాహాటంగా చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమని, తెర వెనక అలా ఆయన అలా ప్లాన్ చేసుకుంటున్నాడేమో. మీకు ఎలా తెలిసింది అంత బాగా ప్లాన్ అని? మీరు కూడా అప్పుడు అంతకుముందు కవిత గారు అరెస్ట్ అన్నారు, ఏమైంది? ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటున్నారు, లోక్సభలో పొత్తు పెట్టుకుంటే కవిత గారు అరెస్ట్ ఉండదని అంటున్నారు. అవి కూడా నిజమేనా? మరి తప్పేముంది? అంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి అంటున్నాను నేను. ఎవరు స్వార్థ ప్రయోజనాలు వాళ్ళవి, ఎవరు లాజిక్ వాళ్ళవి, ఎవరు ప్లాన్స్ వాళ్ళవి, ఎవరు ఎథిక్స్ వాళ్ళవి. మేబీ అయితే అయ్యుండొచ్చు. మరి ఇదే ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసింది కదా నోటుకు ఓటు కింద, మరి దీని మీద తీర్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలిగా, ఎవరో సపోర్ట్ తీసుకోవాలిగా. కాబట్టి తప్పు వాళ్ళతో ఉంటే ఇప్పుడు మంచిగా ఉండడంలో తప్పేం లేదు కదా. మేబీ ఆ కేసుల కోసం డిఫెన్స్ అనుకోవచ్చు, బట్ బయటికి మాత్రం రాజకీయ పరంగా ప్రజల కోసం అని కూడా చెప్పచ్చు. సాధ్యమే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చూడండి, ఆయన మోడీ గారిని ఒకప్పుడు ఛాయ్ వాలా అన్నాడు ఒక పెద్ద మనిషి. వెంటనే ఏమన్నాడు, నిజమే, నా తండ్రిని గుర్తు చేశారు, నిజంగానే టీ అమ్మేవాడిని కొడుకునే, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఒక టీ అమ్మేవాడి కొడుకు కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు, మాకు అంత స్వేచ్ఛ ఉంది మా పార్టీలో, మీకుందా అని అన్నాడు. దాన్ని కూడా పాజిటివ్గా మార్చుకున్నాడు. నిన్నటికి నిన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నారు మోడీ గారిని, ఆయనకి ఎవరూ లేరు, సింగిల్గా ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, సాధక బాధ కష్టం తెలిస్తే కదా చేస్తాడంటే, అవును నా కుటుంబం లేదు, ప్రజలే నా కుటుంబం, సో ప్రజలను నేను బాగు చేయాలనుకుంటున్నాను అని దాన్ని కూడా పాజిటివ్గా మార్చాడు ఈయన కదా. సో రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా మార్చుకుంటున్నాడు. ప్రధానమంత్రి మేరా బడా భాయ్ అన్నాడు అంతే, నా పెద్దని సపోర్టు నాకు తిరిగే ఉందిలే అన్నట్టు మాట్లాడాడు. రాజకీయంగా కత్తులు నూరుకోవచ్చు,
ఇలా ఉంటే తప్పేముంది?